హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ నాగసుభారతి గుంజి ఛానల్. ఈరోజు సగ్గుబియ్యంతో రసమలై సింపుల్ రెసిపీ తీసుకొచ్చేసాను. ఎంతో సింపుల్ అండి, 2 మినిట్స్లో అయిపోతుంది ఈజీగా. చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను సగ్గుబియ్యం తీసుకున్నాను, 1 కప్పు. వాటిని 1 గంట పాటు నీళ్ళు నానపోసి పెట్టేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకూడదు. ఎంతైతే సగ్గుబియ్యం ఉన్నాయో అంతవరకు వాటర్ పోసేసి నానపెట్టేసుకొని తర్వాత వాటిని చేత్తో మెత్తగా స్మాష్ చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా అయిపోవాలి. దీనిలోకి పంచదార పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఎంత తీపి తింటారో అంత క్వాంటిటీలో పంచదార వేసుకొని నేనైతే ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు మెత్తగా చేసిన స్మాష్ చేసిన సగ్గుబియ్యం పేస్ట్ని ప్లస్ ఈ పంచదారని పొడి ఉంటుంది కదా, ఈ పొడి 2 వేసి యాడ్ చేసుకొని మెత్తగా బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న బాల్స్ లాగా మనకు నచ్చిన షేప్లో చేసుకోవాలి. బాల్స్ ఇలాగా బాల్స్ లాగా చేసుకొని పొయ్యి మీద పక్కన పాలు పెట్టేసుకొని ఒక గిన్నెలో స్లిమ్లో పెట్టుకుంటే ఒక పక్కన మరుగుతూ ఉంటాయి. ఈలోపు ఈ ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగ ఈ విధంగా బాల్స్ చేసుకోండి. ఎక్కువ వాటర్ పోయకూడదు. మిక్సీలో అలా వేస్తే ఎక్కువగా జోరుగా వస్తుంది అనమాట. ఈ కొంచెం ఒక 2 మినిట్స్ జాగ్రత్తగా చేసుకుంటే రెసిపీ అంతా చాలా బాగా వస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్. ఈ విధంగా పాలల్లో యాడ్ చేసుకోవాలి. అలాగే బాల్స్ వేసిన వెంటనే దీనిలో తిప్పకూడదు. ఒక 1 మినిట్ ఆగితే దీనిలో ఇలా వస్తాయి అన్నమాట. విడిగా వస్తాయి. వెంటనే వేసిన వెంటనే మళ్ళీ స్మాష్ అయిపోతాయి. దీనిలోకి పంచదార తగినంత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నా దగ్గర అయితే పంచదార పొడి ఉంది కాబట్టి పంచదార పొడి వేసేసాను. అలాగే కాస్త నెయ్యి ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే కొంచెం అంతా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసాను. కొంచెం పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారని. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే అది కూడా స్కిప్ చేసేసేయండి. ఓన్లీ మిల్క్తోనే చేసుకోవచ్చు. ఒక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా చూస్తున్నారు కదా, జ్యూసీగా చాలా బాగుంటుంది. బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు ఓవర్ హీట్ తగ్గిస్తానికి కానీ, ఎముకలు మంచిగా బలానికి కానీ సపోర్ట్ చేస్తుంది. మోకాళ్ళకు కానీ గుజ్జు పట్టడానికి హెల్ప్ అవుతుంది. తినడానికి చిన్నపిల్లలకి బాగుంటుంది. సింపుల్గా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగుంటుంది. సింపుల్గా చాలా జ్యూసీగా మెత్తగా సాఫ్ట్గా చూసారు కదా. 2-3 మినిట్స్లో అయిపోతుంది. ప్రాసెస్ ఎంతో సింపుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.